వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. డైరెక్టర్స్ ఫుల్ ప్రెజర్ లో ఉన్నారు. ఒకప్పుడు హీరోలందరికీ సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు హిట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క హిట్ కొట్టి కెరీర్ ని ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాలతో అయినా సక్సెస్ కొడతారా? మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తారా? ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు ఇప్పుడు మాత్రం హిట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకప్పుడు హిట్లు ఇచ్చిన బోయపాటి వరుస పెట్టి ప్లాఫుల్లోనే ఉన్నారు. బాలయ్యతో తప్ప ఎవరితో చేసినా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్న బోయపాటి టాలీవుడ్ లో కంటిన్యూ అవ్వాలంటే అఖండ 2 తప్పకుండా హిట్ అవ్వాల్సిందే. అందుకే కెరీర్ డిసైడింగ్ హిట్ కోసం బాగా కష్టపడుతున్నారు బోయపాటి. మారుతి అసలు హిట్ ప్లాఫ్ ని పెద్దగా పట్టించుకోకుండానే సినిమాలు చేస్తుంటారు ఆ డైరెక్టర్. అయితే ఇప్పటి వరకు పెద్ద హీరోల జోలికెళ్లని మారుతికి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ ఛాన్స్ ఇచ్చారు. ప్రభాస్ డ్యూయల్ రోల్లో హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రభాస్ నెవర్ బిఫోర్ అవతార్ లో కొత్త లుక్ తో కనిపిస్తున్న రాజాసాబ్ కనుక హిట్ అయితేనే మారుతి మళ్లీ బిజీ అయ్యేది. డిజాస్టర్లతో కంటిన్యూ అవుతున్న పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతితో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్, బన్నీ ఇలా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికీ కెరీర్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి ఒక్క హిట్ అని ఎదురు చూస్తున్నారు. ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్ మళ్లీ సక్సెస్ అయితేనే టాలీవుడ్ లో సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. హరీష్ శంకర్ రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ రేట్ కన్నా హరీష్ శంకర్ సినిమాలంటే మార్కెట్ లో క్రేజ్ ఉంది. అయితే అదే క్రేజ్ తో చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా డౌట్స్ రైజ్ చేశారు ఫ్యాన్స్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయిపోయారు. మరి ప్లాఫ్ లో ఉన్న హరీష్ శంకర్ మళ్లీ పికప్ అవ్వాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవ్వాల్సిందే. ఒక్కడు, రుద్రమదేవి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన గుణశేఖర్ లాంగ్ గ్యాప్ తర్వాత సమంతతో శాకుంతలం మూవీ చేశారు. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా తర్వాత గుణశేఖర్ అంతగా సినిమాలు చేయలేదు. అయితే న్యూ కమర్స్ తో కలిసి యూఫోరియా అనే ఇంట్రెస్టింగ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయ్యి మళ్లీ వరుసగా సినిమాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గుణశేఖర్. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన వాళ్లే కాకుండా ఇంకా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ల సినిమాలు ఒకప్పుడు హిట్ అయినా మళ్లీ ఫామ్ లోకి రావాలంటే సక్సెస్ఫుల్ మూవీ చెయ్యాల్సిందే అంటున్నారు. నందిని రెడ్డి ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి క్యూట్ లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ 2019లో వచ్చిన ఓ బేబీ తర్వాత ఏ సినిమా హిట్ అవ్వలేదు. 2 ఏళ్ల క్రితం అన్ని మంచి శకునంలే సినిమా చేసినా అనుకున్నంత రీచ్ రాలేదు. దాంతో ఈసారి సమంతతో మా ఇంటి బంగారం సినిమా స్టార్ట్ చేసింది. మరి ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ నందిని రెడ్డి పికప్ అవ్వడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలింగ్. హిట్ రేట్ కాస్త తక్కువగానే ఉన్న సంపత్ నంది కూడా లైమ్ లైట్ లోకి రావడానికి తెగ కష్టపడుతున్నారు. వరుసగా ప్లాఫుల్లో ఉన్న ఈ డైరెక్టర్ శర్వానంద్తో భోగి అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. అసలే వరుసగా ప్లాఫుల్లో ఉండి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సంపత్ నంది అనౌన్స్మెంట్ వీడియోతో అంచనాలు పెంచారు. అయితే ఈ సినిమా హిట్ అయితేనే సంపత్ నంది టాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ ఉండడంతో భోగి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సంపత్ నంది. ఎక్స్ప్రెస్ రాజా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఏక్ మినీ కథ లాంటి సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన మేర్లపాక గాంధీ 3 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చేస్తున్నారు. వరుణ్ తేజ్ తో ఇంట్రెస్టింగ్ హర్రర్ ఎంటర్టైనర్ గా కొరియన్ కనకరాజు మూవీ తెరకెక్కిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేర్లపాక గాంధీ ఈ సినిమాతో మళ్లీ బిజీ అవుదామని ట్రై చేస్తున్నారు. గాజీ లాంటి పవర్ఫుల్ మూవీస్ చేసి అందర్నీ అట్రాక్ట్ చేసిన సంకల్ప్ రెడ్డి లాంగ్ బ్రేక్ తర్వాత సినిమా చేస్తున్నారు. గోపిచంద్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ మూవీ స్టార్ట్ చేశారు. 7వ శతాబ్దంలో జరిగిన సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు సంకల్ప్ రెడ్డి. గోపిచంద్ 33వ సినిమాగా మ్యాసివ్ మేకోవర్ తో సినిమా రాబోతోంది. ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ సంకల్ప్ రెడ్డి లైమ్ లైట్ లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరో యంగ్ డైరెక్టర్ అనుదీప్ కూడా ఈసారి తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. జాతి రత్నాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనుదీప్ తర్వాత శివకార్తికేయన్తో చేసిన ప్రిన్స్ మూవీతో ఆకట్టుకోలేకపోయాడు. అయితే జనాల్లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ డైరెక్టర్ ఈసారి విశ్వక్సేన్తో ఫంకీ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా సక్సెస్ అయితేనే ఫామ్ లోకి వస్తాడంటున్నారు జనాలు. లాస్ట్ ఇయర్ తో పాటు ఈ సంవత్సరం కూడా సమ్మర్ కి చెప్పుకోదగ్గ సినిమాలేం రిలీజ్ కాలేదు. దాంతో 2 ఏళ్లుగా బిగ్గెస్ట్ హాలిడే సీజన్ అయిన సమ్మర్ కి సినిమాలు రిలీజ్ కాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు జనాలు. కానీ ఈసారి మెగా మూవీ ఫెస్టివల్ కి రెడీ అవ్వమంటున్నారు హీరోలు. ఇప్పటికే టఫ్ పోటీ ఉన్న ఈ లిస్ట్ లో యాడ్ అయిన మరో స్టార్ మూవీ ఏంటి? సమ్మర్ లో ఇప్పటికే ఇంట్రెస్టింగ్ సినిమాలు ఖర్చీఫ్ వేసుకున్నాయి. వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలన్నీ వేసవిలోనే రావాలని లైన్ కడుతున్నాయి. ఇప్పటికే ఈ లిస్ట్ లో చిరంజీవి, చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఉంటే లేటెస్ట్ గా మరో స్టార్ యాడ్ అయ్యారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఏప్రిల్లో సమ్మర్ బరిలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్ ఇచ్చారు ప్రొడ్యూసర్. దాంతో ఈ సమ్మర్ హీట్ కి తోడు థియేటర్లో మెగా హీరోల పోటీ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్.
We have big lineups like Peddi we are doing. It is coming out in March. Ustad Bhagat Singh is ready for release in April. We are releasing. Fauzi, one with our Prabhas sir, we are doing, sir. Those are all going on. We are very, very confident that see, all the stories are very, very good. ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అనౌన్స్ చేస్తే మార్చిలోనే మరో మెగా హీరో సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న మల్టీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే రోజు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. మార్చిలో చరణ్, ఏప్రిల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ నెలకో సినిమాతో అదరకొడుతూ ఉంటే మేలో అసలు సిసలు ఫ్యాంటసీ వరల్డ్ చూపిస్తానంటున్నారు చిరంజీవి. మెగాస్టార్ వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర మేలో థియేటర్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటోంది. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ నుంచి 2 హీరోలు మార్చి, ఏప్రిల్ ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి మేలో మెగాస్టార్ రాబోతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ లో మెగా హీరోలు పోటాపోటీ రిలీజ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నా ఈ గ్యాప్ లో మిగిలిన స్టార్లు కూడా పోటీ పడుతున్నారు. అందులోనూ అన్ని పాన్ ఇండియా సినిమాలు కావటంతో ఈసారి సమ్మర్ ఎంటర్టైన్మెంట్ హీట్ పెరిగిపోవడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేస్తానన్న శేష్ అది వర్కౌట్ కాకపోవడంతో 2 నెలల గ్యాప్ లోనే 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మార్చి 29న డెకాయిట్ మూవీ రిలీజ్ ప్లాన్ చేసుకుంటే మే 1న గూఢచారి 2 థియేటర్లకు వస్తోంది. 2 సినిమాలు యాక్షన్ థ్రిల్లర్స్ కావడంతో సమ్మర్ లో శేష్ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఫీస్ట్ ఉండబోతోంది. సినిమా మొదలు పెట్టినప్పుడే రిలీజ్ అనౌన్స్ చేసేశారు నాని. శ్రీకాంత్ వదల, నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ది పారడైజ్ మూవీ మార్చి 26న రిలీజ్ డేట్ ఇచ్చింది. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా జనవరి నాటికి షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ ని ఆడియన్స్ లో మంచి హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం చేస్తున్న సినిమా కాబట్టి క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సమ్మర్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నారు. 50 కోట్ల బడ్జెట్ తో ఏప్రిల్లో థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది. సూర్య, వెంకీ అట్లూరి మూవీ. వరుసగా నాన్ తెలుగు హీరో సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్న వెంకీ అట్లూరి డైరెక్ట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ మార్కెట్ ని పెంచుదామని ట్రై చేస్తున్న సూర్య కలిసి చేస్తున్న సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ సినిమా సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రాగన్ మూవీ జూన్ 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఎలివేషన్ భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న డ్రాగన్ టీం ఈసారి మాత్రం టార్గెట్ మిస్ అవ్వకుండా చూస్తున్నారు. ఇలా సమ్మర్ ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు టఫ్ ఫైట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు స్టార్లు. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.